నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థిగా దుర్గాప్రసాద్ ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. నల్గొండ పట్టణంలోని ఎన్జీ కళాశాల మైదానంలో మార్నింగ్ వాక్ నిర్వహించి కూడా ప్రచారాన్ని ముమ్మరం చేసిన పరిస్థితి ఉంది. ఏంటి ప్రచారం ఏ విధంగా సాగుతుంది, ఎలా ఉంది, ఎన్నిక ఎలా ఉండబోతుంది అనే అంశాలు తెలుసుకునేందుకు మనతో పాటు దుర్గాప్రసాద్ మనతో ఉన్నారు. చెప్పండి, ఏంటి ఎన్నికల ప్రచారం ఎలా కొనసాగుతుంది, మీ రాజకీయ ప్రస్తావన ఎలా జరిగింది? సరే, ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఉప ఎన్నికల్లో భాగంగా ఒక మంచి కాజ్ కోసం, ఒక ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే విలువల కోసం, ఒక కొత్త రాజకీయ నినాదం కోసం, కొందరి చేతుల్లోనే బందీ అయిన రాజకీయాలని విముక్తి చేయడం కోసం, 90% ప్రజలైనటువంటి ఈ సమాజం కోసం, విద్యావంతుల మెజారిటీగా ఉండే ఒక సమూహం, ఆ సమూహానికి రాజకీయం దక్కకుండా, రాజకీయ ఫలితాలు రాకుండా ఉన్న సందర్భాన్ని గమనించిన మా నాయకుడు గౌరవ విశారదన్ మహారాజ్ గారు సుమారు 13 సంవత్సరాలుగా ఒక సామాజిక మార్పు కోసం ఏదైతే రాజ్యాంగ విలువలు ఉన్నాయో ఆ రాజ్యాంగ విలువల్ని సాధించాలి, మానవ సమాజాన్ని కాపాడాలి, వాళ్ళ అవసరాలు తీర్చాలి, మానవ విలువలే గొప్పగా ఉండాలి. కాబట్టి మానవ విలువల కేంద్రంగా నడుస్తున్నటువంటి ధర్మ సమాజ్ పార్టీగా మేము ఈసారి ఎన్నికల్లో ఉన్నాం సార్. పోయినసారి కూడా దళిత శక్తి ప్రోగ్రాం తోటి పోటీ చేశాం, గొప్ప ఓట్లు వచ్చాయి. ఈసారి బరిలో ఉన్నాం. దాదాపు ఈసారి మేము సెకండ్ ప్లేస్కి వచ్చే అవకాశాన్ని కూడా మేము కలిగి ఉన్నాం. ఎందుకు అనంటే లార్జెస్ట్ కమ్యూనిటీగా ఉన్నటువంటి బడుగు బలైన వర్గాలకు సంబంధించిన వాళ్ళనే ఎక్కువ విద్యావంతులు ఉంటారు. గ్రూప్ 1 దగ్గర నుంచి మొదలుకుంటే 4th క్లాస్ దాకా ఉండి గ్రాడ్యుయేట్లు, నిరుద్యోగులు ఎక్కువ సమూహంగా ఉన్నటువంటి సమాజం ఏంది అనంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల వర్గాలు. అందులో నేను మాదిగ సామాజిక వర్గం. ఈసారి రాజకీయాలు ఏ విధంగా చూస్తున్నారు సార్ అంటే, కమ్మలు, రెడ్లు, వెలమలు పరిపాలించి లక్షల కోట్లకు ఎదిగారు. వాళ్ళ ధనదాహం తీరకుండా ఉన్నారు. కాబట్టి మా వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యం మేమిచ్చుకోవాలి. ఇది విద్యావంతుల ఎన్నిక. మేము అంబేద్కర్ ద్వారా, రాజ్యాంగం ద్వారా చదువుకున్నాం. కాబట్టి ఆ చదువు ఈ విధంగా వచ్చింది. మేము స్వతంత్రంగా ఓట్లు వేసుకొని మా వర్గాల అభ్యర్థికి ఓటేయాలని నిర్ణయం చేసుకొని ఈ 34 నియోజకవర్గాల కలయికతో ఉన్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలో పూర్తి మద్దతు మాకే ఇస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు నల్గొండ హెడ్ క్వార్టర్కి రావడం. మార్నింగ్ వాకర్స్ చాలామంది ఇక్కడ నడుస్తున్నటువంటి వాళ్ళు, మార్నింగ్ ఎవ్రీడే కొన్ని సంవత్సరాలుగా నడుస్తున్న వాళ్ళు 90% మంది మా వర్గాల వాళ్ళే. మా వర్గాల వాళ్ళకు రాజకీయ వేదిక లేకపోవడం వల్ల ఆ వర్గాల రాజకీయాలకు వేశారు. అది కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు. కాబట్టి మేము దోపిడికే గురవుతూ ఉన్నాం. విద్యావంతులం అయి ఉండి కూడా మేము దోపిడికి గురవుతున్నాం. కాబట్టి ధర్మ సమాజ్ పార్టీ ఒక కొత్త విలువలతోటి ఈసారి గొప్పగా గెలుచుకోవాలన్నంత ఉత్సాహంతో మా వర్గాల వాళ్ళము పనిచేస్తున్నాము. అందరూ ఆశీర్వదిస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు మార్నింగ్ వాక్ అందరిలో కలవాలని ఇక్కడ చేరుకున్నాం సార్. ఈ వర్గాలకే ఎక్కువ ఉద్యోగాలు, మెజారిటీ ఉన్న వాళ్ళకు నిరుద్యోగులుగా చనిపోయి పీజీలు చేసి, డిగ్రీలు చేసి ఈరోజు ఉపాధి హామీ పనికి పోయే స్థితి కూడా నేటికి ఉన్నది సార్. ముఖ్యంగా మీరు నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఆ నియోజకవర్గాల్లో కూడా తిరుగుతున్న క్రమంలో కూడా నిరుద్యోగుల నుంచి కానీ, ఆ ఉద్యోగుల నుంచి కానీ ఎలాంటి సమస్యలు మీ దృష్టికి తీసుకొస్తున్నారు అంటే 46 సంబంధించిన ఇష్యూ కూడా నడుస్తున్న పరిస్థితి. వీటన్నిటి కూడా నిరుద్యోగులు మీకు ఎలాంటి దృష్టికి తీసుకొస్తున్నారు సార్? కుట్రపూర్వితంగా 46 జీవో నెంబర్ 46 అనేది చాలా క్రిటికల్ సమస్యని క్రియేట్ చేసింది ఎవరు సార్? ప్రస్తుత గవర్నమెంట్ కావచ్చు, అంతకుముందు గవర్నమెంట్ కావచ్చు. అంటే బడుగు బలహీన వర్గాల నుంచి ఉద్యోగ సంఖ్య పెరుగుతుంది కాబట్టి ఒక దగ్గర లొకేట్ అయ్యి వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్ రాకుండా విచ్ఛిన్నం చేసే ప్రమాదంలోనే 46 జీవో కొనసాగుతుంది సార్. మరి దాన్ని మళ్ళీ సమాలోచన చేసైనా, ఒక కమిటీ వేసైనా ఎవరికి ఎక్కడ ప్లేస్మెంట్ ఇవ్వాలి, విత్ ఇన్ ది బౌండరీలోని ఇవ్వాలా, బయట ఇవ్వాలా, వాళ్ళకి ఎందుకు ఇబ్బంది పెట్టాలనే ఒక ఆలోచన లేకుండా ప్రభుత్వాలు చేస్తున్నప్పుడు వాళ్ళ నుంచి వచ్చింది 46 జీవోని రద్దు చేయించి మాకు అవకాశం కల్పిస్తారా అని అంటే, మనలాంటి వేదిక గెలిచి మనలాంటి అభ్యర్థి కనుక మండలిలో ఉంటే ఏదైనా సాధించుకోవచ్చని మేము వాళ్ళకి భరోసా ఇస్తూ ఉన్నాం. ఇంకా నింపని ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నాం. ఖచ్చితంగా బ్యాక్లాగ్ పోస్టులు ఫుల్ఫిల్ చేయాలంటున్నాం. నిరుద్యోగ భృతి అన్నారు అంతకుముందు గవర్నమెంట్. మొన్న ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ జాబ్ క్యాలెండర్ అన్నారు. దేనికి దిక్కు లేదు. వాళ్ళ రాజకీయాలు అన్నప్పుడేమో స్పీడప్ వెళ్ళిపోయి ఓట్లను దండుకోవడానికి వెళ్ళిపోతారు తప్ప ఈ సమస్యను పరిష్కరించడానికి మీరు రారు. ఎందుకంటే మీరంతా ఒకటే స్వభావం. మమ్మల్ని బాధ పెట్టడం, మీరు బాగా సంపాదించుకోవడం, మమ్మల్ని అందరికీ రానియకపోవడం. మా వర్గాల వాళ్ళకు ఉద్యోగాలు వస్తే బలపడతారు, ఆర్థికంగా స్థిరపడితే ఆలోచన శక్తి పెరుగుతుంది. ఈ ఆలోచన శక్తి పెరిగితే కాన్స్టిట్యూషన్ ఏం చెప్పింది, మీరు కూడా పాలకులు కావచ్చు అని చెప్పింది. కాబట్టి అటువైపు రానియకుండా అడ్డుకునే 46 జీవో అలాంటివి ఎన్ని ఉన్నప్పటికీ అలాంటి ప్రక్రియలోనే చూస్తున్నాం. విద్యావంతులు మాత్రం మేలుకుంటారు సార్.
ఏదైతే ప్రధాన పార్టీలు కూడా అన్ని ఎమ్మెల్సీ బరిలో కూడా ఉన్న పరిస్థితి ఉంది, వాళ్ళు కూడా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎట్లా ఉండబోతుంది ఎన్నిక, ఎలా ఉండబోతుంది, గెలుపోవటంలో ఎలా ఉండబోతుంది? కాంగ్రెస్ పార్టీ నుంచి సార్ బ్రాహ్మణ ఆలోచనతోటి రెడ్డి ఆధిపత్యంలో నడుస్తున్న కాంగ్రెస్ పార్టీ ఒక వ్యక్తికి టికెట్ ఇచ్చింది సార్. ఆ వ్యక్తిని సమాజమే తిరస్కరించి ఊంచి పడేస్తున్నారు సార్ తీన్మార్ మల్లన్న అనే వ్యక్తిని. ఎందుకంటున్నా ఇదంటే ఆయన చెప్పిన సిద్ధాంతాలు అంగిలాగు సిద్ధాంతం, దళిత బహుజన సిద్ధాంతం, అంబేద్కర్ సిద్ధాంతం, భారత రాజ్యాంగం ఉండాలి, నేను ప్రజల పక్షం కొట్లాడుతా, నేనే సీఎం అభ్యర్థిగా ఉండి ఈ సమాజాన్ని బాగు చేస్తానంత కలరింగ్ ఇచ్చి ఇవాళ ఒక దొంగగా తేలిన తర్వాత, కేసుల పాలైన తర్వాత, ఆయన చేస్తున్న దందా అంతా సమాజానికి తెలిసిన తర్వాత షెల్టర్ కోసం కాంగ్రెస్కు పోతే, మరి అదే కాంగ్రెస్ పార్టీలో బడుగు బలైన వర్గాల నుంచి ఒక ఎమ్మెల్సీ అభ్యర్థి పోటీ చేసేవాడు దొరకలేదా సార్? కాబట్టి అట్టర్ ఫ్లాప్ సబ్జెక్ట్ అది. ఖచ్చితంగా తీన్మార్ మల్లన్నని ఎవరు ఓడగొడుతున్నారంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న రెడ్డోళ్ళంతా కలిసి ఓడగొడుతున్నారు సార్. అదేవిధంగా రాకేష్ రెడ్డి విద్యావంతుడు, ప్రజాసేవ కోసం వచ్చిన నా జీతం పంచుతా అనేది మాట్లాడుతుంది టీవీలలో. ఏంది సార్ నువ్వు చేయాల్సింది? ఈ బడుగు బలైన వర్గాలు నిజంగా ప్రేమించి వీళ్ళకి నిజంగా మౌలిక సదుపాయాలు ఎడ్యుకేషన్లో కావచ్చు చేస్తా అంటే ఒక ట్రస్ట్ పెట్టి సేవ చేసుకోవచ్చు. రాజకీయానికి ఎందుకు రావాలి? అయినా నీ మూలాలు ఎక్కడి నుంచి బయలుదేరినావు? బీజేపీ పార్టీ నుంచి వస్తే అక్కడ ఎవడు దిక్కు లేక బీఆర్ఎస్కు అభ్యర్థి లేకపోవడంలో నిన్ను పెట్టిరు. అంటే మీరంతా ఏంటి అసలు? అంటే రాజకీయాలు మీ చేతుల్లో ఉంచుకోవడం కోసం చేస్తున్నారు. కాబట్టి అది బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా బీజేపీ ఎందుకు సార్ ప్రేమేందర్ రెడ్డికి మళ్ళీ పోటీ చేసే అవకాశం? రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆయన ఆ పార్టీ పనిలో తిరగొచ్చు కదా. భారతీయ జనతా పార్టీలో ఆ మోర్చా ఈ మోర్చా యువ మోర్చాని మోర్చలు పెడతారు కదా, ఆ మోర్చల నుంచి ఒక అభ్యర్థి దొరకలేదని నేను అడుగుతున్నా. ఈ సందర్భంగా ఖండిస్తున్నా, నేను గుజ్జల ప్రేమేందర్ రెడ్డిని నేను ఖండిస్తున్నా, బీజేపీ పార్టీని అడుగుతున్నా. మీకు క్యాండిడేట్ దొరకలేదా? యువశక్తి ఉందంటారు, బీసీల వాదం అంటావు, బీసీలు సీఎం చేస్తావు, నువ్వు సీఎం చేస్తావు ఏం చేస్తావు కానీ ఒక ఎమ్మెల్సీ అభ్యర్థిని ఎందుకు పెట్టలేదని ఈ సందర్భంగా నేను ఖండిస్తున్నా. ఈ దొంగని ఎట్లయితే ఓడగొడుతున్నారు, తీర్మానం మల్లన్న అని ఒక దొంగని ఖచ్చితంగా ఓడగొడుతున్నారు. ప్రశ్నించడం ప్రశ్న ఏమైపోయింది సార్? ఇప్పుడు తీర్మారు మల్లయ్య అనేటోడు ప్రశ్నించే గొంత అనేటోడు ఎక్కడ చేరిండు అంటే పాలకపక్షం దగ్గర చేరిండు. నువ్వు కాంగ్రెస్ పార్టీ దగ్గర ఏం ప్రశ్నిస్తావు? ఇప్పుడు కాంప్రమైజ్ అయినావు, అండర్స్టాండింగ్లో వెళ్ళిపోయినావు. నీ ఆ ఆస్తులు కూడబెట్టుకోవడానికి ఎంత సిగ్గుసేటంటే సంపాదించుకుందే 1000 కోట్లు, జస్ట్ 1.5 కోటి ఇచ్చి ఈ సమాజాన్ని విద్యావంతులు మళ్ళీ ఫుల్ చేయడం కోసం వేసిన ఒక ఎత్తుగడ. నువ్వు ప్రశ్నను పక్కన పెట్టినావు, నువ్వు కాంప్రమైజ్ అయ్యి అమ్ముడు పోయినావు. కాబట్టే నిన్ను భూస్థాపితం చేయడానికి తెలంగాణ గడ్డ మీద ఇప్పుడు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల గ్రాడ్యుయేట్ ఎన్నికలలో విద్యావంతులంతా కష్టంతో ఉన్నారు. నిన్ను ఓడగొట్టడానికి 100% సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ అభ్యర్థులుగా పోటీ వాళ్ళ పనితీరు చూస్తే సార్, అభ్యర్థుల పోటీ పనితీరు చూస్తే ఆ అభ్యర్థులు ఏమంటారు అని అంటే, తెలంగాణలో నేర్పించిన ఒక నీచమైన సంస్కృతి ఏంటంటే కేసులు ఉంటేనే కొట్లాడినట్టు. నా మీద 100 కేసులు 50 కేసులు 70 కేసులు ఉన్నాయి, కేసులు ఉన్నాయి కాబట్టే నేను అర్హుణ్ణి అని ఒక లెక్క చెప్తున్నారు సార్. ఇది చాలా తప్పుడు లెక్క. అసలు ఒక వ్యక్తి సమాజాన్ని మార్చాలన్నా, ఒక ఫైట్ చేయాలన్నా కాన్స్టిట్యూషన్ ఆధారం ఉంది. కాన్స్టిట్యూషన్ ఆధారంగా మనం పనిచేద్దామా? కేసులు పెట్టించుకుంటే ఆ కేసులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను పోటీ చేసి అర్హత అందామా? సమాజాన్ని ఎటు తీసుకుపోతున్నావు? కేసులు అనేది నువ్వేదో ఒక తప్పు చేసినావు కాబట్టి కేసుల పాలైనావు. ఉదాహరణకు తీర్మార్ మల్లన్నకి ఎన్ని కేసులు అయితే 74 కేసులు పెట్టిరని 74 రోజులు జైల్లో పెట్టిరు. మంచి పని చేసిపోయినావా నువ్వు? ఏ ఉద్యమాలు చేసిపోయినావు? కేసులుంటేనే పెద్దల సభలకు పోవాలన్నా? ఆయన ఎవరో మాట్లాడుతున్నాడు, ఇండిపెండెంట్ అశోక్ కావచ్చు, ఇంకోలు కావచ్చు, నా మీద ఇన్ని కేసులు ఉన్నాయి అన్ని కేసులు నేను మాట్లాడుతున్నారు. కేసులు పెట్టించుకోవడం ఏంటి సార్? డెమోక్రసీ ఏం చెప్తుంది? చిన్న కేసు కాకుండా రాజ్యాంగబద్ధంగా అందులో ఉన్న అధికరణాల సారాంశాన్ని పట్టుకొని ప్రజల్ని, విద్యావంతుల్ని, విద్యార్థుల్ని, ఉద్యోగ వ్యవస్థని, అధికారుల్ని మొత్తం ఎట్లా సమన్వయం చేసి పని చేయించుకోవాలని చెప్తుంది. నీట్గా ఆ పని చేయకుండా పోతున్నారు. కాబట్టి పెద్దల సభ అని ఒక మాట చెప్తున్నారు. పెద్దల సభలో అనుభవం ఉండాలి, సామాజిక నేపథ్యం కలిగి సేవ చేసే గుణం ఉన్నవాడే పెద్దోడు. అంటే దానికి 75 ఏళ్ళు 80 ఏళ్ళు రావాలన్నా? మరి అలాంటప్పుడు తీర్మార్ మల్లన్న అనేటోడు నాకంటే చిన్నోడు, ఏజ్ పరంగా నాకంటే అనుభవంలో చిన్నోడు, సామాజిక నేపథ్యంలో చిన్నోడు. మరి ఎందుకు పోతాడు ఆయన? ఎందుకు ఇచ్చారు మీరు? అంటే రాజకీయాలని భ్రష్టు పట్టించే ఒక క్రమంలో మీకు మీరుగా ఊకుమ్మడిగా ఒక ప్రణాళిక తయారు చేసుకొని చేస్తున్నారు. కేసులు ఉండొద్దు, సమాజాన్ని బాగు చేయాలంటే కేసులు ఉండొద్దు, ప్రేమ ఉండాలి. అది విద్యాలోకాన్నైనా మొత్తం వ్యవస్థనైనా మార్చాలి అంటే కేసులు లేకుండా పోరాటం చేద్దాం. ఎందుకు కేసులు? మనకు రక్షణగా రావాలి పోలీసులు. పోలీసుల మీదకి మనం ఫైట్కి పోయేసరికి వాడు కొట్టి కేసులు పెట్టేసరికి అది కేసులు చేసి అన్ని ఉన్నాయి ఇన్ని ఉన్నాయని. ఇదేనా తెలంగాణలో నేర్చుకునేది? బాబాసాహెబ్ అంబేద్కర్ చేసినప్పుడు ఒక్క కేసు ఉందా? ఆ రోజు స్వతంత్ర పోరాటంలో నుంచి సాధించుకొని కాన్స్టిట్యూషన్ అమలు చేసుకునేదాకా ఒక కేసు ఉందా? అంటే మానవ విలువలతోటి ప్రయాణం చేద్దాం,
రాజకీయాలు మానవ విలువల కేంద్రంగా చేద్దాం. మీరు చేసిన రాజకీయాలు సార్ నైతికత ఉంటే ఇప్పుడున్న 3 పార్టీలు ఇప్పుడు పోటీ చేసే పెద్ద తప్పు చేస్తున్నారు. 3 పార్టీల అభ్యర్థులను పెట్టి భవిష్యత్తులో మీరు పోటీ నుంచి తప్పుకోవాలి. ఎందుకో కావాల్సినంత జీవితం రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా మీరు సెటిల్ అయ్యారు. ఇలా మీ కుటుంబంలో ఇంటికి 2 పక్క దేశాలలో బతుకుతున్నారు. మాకు పుట్టిన నేల మీద జీవితం అంటే ఏందో తెలియకుండా బతుకు లేకుండా చేస్తున్నారు. మరి పీజీ చేసి ఇక్కడ పాయకాన పని చేయడానికి, పీజీ చేసి ఉపాధి హామీ పని చేయడానికి పోతుంటే ఈ దేశం ఒకటి ఎట్లున్నట్టు సార్? ఈ దేశంలో మానవ విలువలు సమానత్వం ఎట్లున్నాయి సార్? అందుకని అంబేద్కర్ వాదాన్ని మేము తీసుకొచ్చే క్రమంలో పూలే ఆలోచనని, కాంశీరామ్ యొక్క ఆలోచనని, బడుగు బలైన వర్గాలకు అధికారం కావాలి కాబట్టి అందులో సర్వం ఉంటాయి. సామాజిక మార్పు తీసుకురావడమే సర్వ సమస్యలకు పరిష్కారం అని మేము నమ్ముతూ అటు దిశగా ప్రయాణం చేస్తున్నాం సార్. కేసులుంటేనే పోటీ చేయాలనే మాట ఈ రోజు నుంచి బంద్ చేద్దాం. కేసులు లేని వాళ్ళు ఎవరు, నీతిమంతులు ఎవరు అనేది ఎంక్వైరీ చేసుకొని అలాంటి వాళ్ళకి వేద్దాం. ధర్మ సమాజ్ పార్టీ సమర్థవంతమైన అభ్యర్థి బరిగెల దుర్గాప్రసాద్ మహారాజుకు సీరియల్ నెంబర్ 11 పైనే మీ బలమైన ఆయుధమైన ఓటును వేసి గెలిపించాలని మరొక్కసారి నేను విన్నపిస్తున్నాను. నిరుద్యోగులకు ఏం అప్పీల్ చేయబోతున్నారు? నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల అభ్యర్థిగా ఏం అప్పీల్ చేయబోతున్నారు? నేను నిరుద్యోగులకు ఒకటే అప్పీల్ చేస్తున్నా సార్. భారత రాజ్యాంగం ద్వారా ఈ మాత్రం అన్న చదువు వచ్చింది, ఈ మాత్రం అన్న ఒక స్కూల్లో చేరి, హాస్టళ్లలో చేరి, యూనివర్సిటీల దాకా వస్తే ఆ యూనివర్సిటీల్లో పీజీ కంప్లీట్ చేసుకొని ఉద్యోగాలు పొందలేని స్థితికి నెట్టేయబడుతున్నాం. ఎవరి వల్ల? పాలన వాళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి ఆ విధంగా తయారవుతుంది వ్యవస్థ. ఇప్పుడు మనమేమంటున్నామనంటే నిరుద్యోగులకు భరోసా ఎప్పుడు ఇస్తాం సార్? మనలాంటి వర్గాల వాళ్ళము రాజకీయంగా గెలిచి ప్రజాప్రతినిధులు అయినప్పుడు మన వర్గాలకు సేవ చేసుకునే ఒక అవకాశం ఉంటుంది. అంటే సంపూర్ణ మార్పు తేవడానికి మీరు ఓటు అనే ఆయుధాన్ని సమర్థవంతంగా వినియోగించి ఈ వర్గాలకు నాయకత్వం వహిస్తూ సిన్సియర్గా సేవ చేయాలనే భావంతో వచ్చినటువంటి ఏ రాజకీయ పార్టీ ఉందో మీకు తెలుసు. అది గౌరవ విశారద మహారాజు, మహాత్మా పూలే అంబేద్కర్, కాంశీరామ్ ఆశయాలను కొనసాగిస్తున్న తెలంగాణ గడ్డ మీద ఈ పని జరుగుతుంది. భారత రాజ్యాంగమే మా మేనిఫెస్టో కాబట్టి దీనికే విద్యావంతులంతా ఓటేస్తే ఈ సమస్యే కాదు, నిరుద్యోగ సమస్యే కాదు, ఎన్నో పరిశ్రమలు పెట్టుకునే కుటీర పరిశ్రమల నుంచి మొదలుకుంటే స్కిల్గా మనం ఏదైతే కొత్త పరిణామాలు తయారు చేసుకొని కొత్త స్కిల్స్ని డెవలప్ చేసుకొని ప్రైవేటు రంగంలో వాళ్ళే సెటిల్ అయిపోయారు కాబట్టి అదే ప్రైవేటు రంగంలో వాటా కూడా తీసుకొచ్చేంత శక్తి సామర్థ్యం కలిగిన ఓటు బ్యాంక్ ఉంది. మనం ఫస్ట్ ఓట్లు వేసుకుందాం. మనకు చైతన్యం ఏం లేదనంటే కాంగ్రెస్ పార్టీ అట్లా చేసింది, బీజేపీ పార్టీ అట్లా చేసింది, బీఆర్ఎస్ అని అంటాం కానీ వాళ్ళు ఎప్పటికట్లే చేస్తారు. కాబట్టి ప్రత్యామ్నాయ వైపు రావాలనే ఆలోచన మనోళ్ళకి లేదు. కాబట్టి చదువుకున్న చదువుకు గౌరవప్రదమైన ఉద్యోగము, ఉపాధి దొరకాలి అని అంటే మన వర్గాలకు ఫస్ట్ అధికారం రావాలి. ఇప్పుడు దీనికి ఎవ్వరు అడ్డు పెట్టి తాగిపిచ్చి తినిపించి ఓట్లను మభ్యపెట్టే అవకాశం లేదు. ఒకవేళ చేసినా మనం గ్రాడ్యుయేట్స్ సమాజంలో ఏం జరుగుతుంది, మంచి ఏంది, చెడేంది, ఏ రాజకీయాలు ఎవరి కోసం వచ్చినాయి? ఇప్పుడు చూడండి సార్, బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ వాళ్ళ పిల్లలు, వాళ్ళ నాయకుల పిల్లలు అమెరికాలో ఇతర దేశాలలో సెటిల్ అయిపోయి గొప్పగా చదువుకుంటారు. మా పిల్లలకి ఇదే పెంటే హాస్టల్కి పోదాం సార్. నేను నల్గొండ గ్రౌండ్లో ఉన్నా. అక్కడ సుమారు 35 ఇయర్స్ నుంచి ఏ రకమైనటువంటి స్థితి ఉన్నది, ఏం బాగు చేశారు? కాబట్టి విద్యావంతులను అప్పీల్ చేస్తున్నా సార్. ఏ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి విద్యావంతులైనా, గ్రాడ్యుయేట్ ఓటర్లైనా, ఉద్యోగులైనా నేను అప్పీల్ చేస్తున్నా ఏంటంటే మనమే వెనకబడిపోతున్నాము. సమస్యలు క్రియేట్ చేసేది వాళ్ళే. అసలు మనకు ఒక రాజకీయ సంస్కృతి తెలియదు కాబట్టి ఎవడు సమస్యను క్రియేట్ చేస్తుండో ఆ సమస్య నుంచి ఎట్లా బయటపడాలో మనకు తెలియదు కాబట్టి ఇప్పటిదాకా ఆయా వేదికలలో ఉన్నాం. మన వేదికకు సపోర్ట్ చేసి మన పార్టీని గెలిపించుకొని అంబేద్కర్ భావాల ద్వారా వచ్చిన ఈ పార్టీని గెలిపించుకుంటే ఈ నాయకత్వాన్ని మనం అసెంబ్లీలకో మండలిలకో పంపించుకుంటే మన తరపున భరోసా ఇచ్చే ఒక చట్టాలని గల్లా బట్టి నిలదీసి ఆర్గ్యుమెంట్ పెట్టి మనకు కావాల్సిన సమస్యలన్నీ పరిష్కరించుకోవడానికి సిద్ధంగా ఉండొచ్చు. కాబట్టి మీరందరూ సీరియల్ నెంబర్ 11 పైన ఫస్ట్ ప్రియారిటీ ఓటేసి వేల లక్షల ఓట్లను వేయించాలని సందర్భంగా నేను వాళ్ళకు వినమ్రంగా ఓట్లని అడుగుతున్నా సార్. రైట్, ఇది మొత్తం బరిగెల దుర్గాప్రసాద్ చెప్తున్నట్టు పరిస్థితి ఉంది. ఈ ఎమ్మెల్సీలో ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను గెలవబోతున్నాను, మొత్తం ఉద్యోగుల పట్ల ఉండి వాళ్ళ సమస్యను పరిష్కరించే విధంగా కూడా కృషి చేస్తానని కూడా వీరు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.